హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ గుమలక్ష్మీపురం మండలంలోని దొరజమ్ము సమీపానికి దగ్గరలో ఉండే ఒక ఇంటినైతే మేము చూపించబోతున్నాము. ప్రకృతికి దగ్గరగా అరటి తోట మధ్య ఉండే ఇంటినైతే చూద్దాం రండి. సో ఫ్రెండ్స్ మేమైతే పాక దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇదేనండి పాకకి దారి. ఇగో మా వెనకతలే ఉందన్నమాట పాక. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసాము. చుట్టూ చూస్తే అరటి తోటలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మధ్యలో అయితే ఒక అందమైన ఇల్లు అయితే ఉంది. సో ఇదేనండి మీకు కనిపిస్తున్న ఇల్లు. ఈ ఇల్లునే మేమైతే వీడియోలో చూపించబోతున్నాము. ఈ ఒక్క ఇంటినే కాదండి, చుట్టుపక్కల పరిసరాలను అలాగే గార్డెన్స్ ఇవన్నీ కూడా మేము మీకు చూపిస్తాము. ఏం బాజే నాకు హెచ్చుకుపోయేదామా వంటకి వెళ్ళకి mana ek mo ila zannan hindro ko kiyal mo ina ka prada ma dana waya na kin ya kai gin se wajje ma injin no prada kini gatan ya khato ina prada ki ino injin sa han da mo sena inga prada ki సో ఫ్రెండ్స్ ఈ చుట్టూ చూడండి, ఇవంతా కూడా అరటి చెట్లు అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇక్కడ ఒక అమ్మ అయితే ఉంది. సో వీటిని కాపాలగా ఉందనుకుంటున్నాను. ఏనా ఇది ఓహో. సో ఫ్రెండ్స్ మేమైతే వీడియో తీస్తున్నామంటే వద్దు అని చెప్తుంది, కానీ అలా నార్మల్గా తీస్తున్నాము. సో ఇల్లు బాగలేదు, అలాగే చుట్టూ పరిసరాలు కూడా బాగాలేవు అని చెప్పేసి అయితే అలా వీడియో అయితే తీయొద్దు అని చెప్తుంది. సో మేమంతా కూడా ఆ అమ్మగారిని అయితే మాట్లాడాము. సో ఏం పర్లేదు, వీడియో తీసినా కూడా ఏం కాదు, బాగానే ఉంది కదా ఇల్లు అని చెప్పేసరికి ఇప్పుడైతే తీయడానికైతే ఇస్తుంది అనమాట. ఎచ్చరు జానతారు మంజరా మేము బాధ రీ అతేరి जय कदम भी जान इम बक मन समझ चले मैं हमें ये इम बे मन नो मेरुन में हाजरे तीन जान तर मंजर एलची तीन जान समय जानो. ఫ్రెండ్స్ ఈ ఇంట్లో అయితే ముగ్గురు అయితే ఉంటారంట. సో ఇద్దరైతే ప్రేయర్ కోసం అని చెప్పేసి అయితే బయటికి వెళ్ళారంట. సో ఈరోజు ఆదివారం కదా, అందుకని చెప్పేసి చర్చికి అయితే వెళ్ళుంటారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే సన్ డైరెక్ట్ కూడా ఉంది, టీవీ కూడా ఉందేమో అనుకుంటున్నాను. సో తర్వాత అయితే మనం ఇంట్లోకి వెళ్ళి కూడా చూద్దాము ఒకసారి. ఫ్రెండ్స్ ఈ ఇంట్లో అయితే అనేక వస్తువులు అయితే ఉన్నాయి. సో అందులో భాగంగానే ఇక్కడ నీరు కూడా మోటార్ నుంచి తీసుకొచ్చేసి ఈ డ్రమ్ము దగ్గర అయితే తాగుతూ ఉంటారు. యాక్చువల్గా అయితే ఈ ఇంటి పక్కనే ఒక బావి అయితే ఉంది. అందులోన ఒక 5 years బ్యాక్ అయితే తాగేవాళ్ళు. సో ఇప్పుడైతే అవి మానేసి ఇక్కడైతే తాగుతున్నారు. ఇది హీటర్, దీంతోనే వేడి చేసుకొని స్నానం చేస్తారేమో. చూడండి పక్కన ఈ డ్రమ్ములు అయితే ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ కోళ్ళు అయితే ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడైతే మొత్తం ఎవరో మందు పెట్టేసి చంపేశారంట. సో ఇప్పుడైతే ఎక్కువగా లేవు. అప్పట్లో అయితే ఈ ఇంటి దగ్గర ఎక్కువగా అయితే కోళ్ళు ఉండేయంట. సో ఎవరో మందు పెట్టేసి అయితే చంపేశారంట. కోళ్ళ కోసం నిర్మించిన ఇల్లు అయితే ఇది చూడండి. ఇదేంటి బాత్రూమా ఇది? మొత్తానికి ఒంటరి కుటుంబం కానీ చాలా చాలా బాగా కట్టుకొని ఉన్నారు. అదేంటి గురు బండా? పవర్ టిల్లరా? అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ, అన్నీ ఉన్నాయి. మొత్తానికి చాలా బాగా మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది రిక్షా లాంటిది. ఇది వచ్చేసరికి రిక్షా. ఏముంది గురు స్పెషల్? ఇన్వర్టర్ కూడా ఉందా? ఫ్రెండ్స్ మేమైతే పర్మిషన్ తీసుకొని ఇంట్లోకి అయితే వీడియో తీయడానికి అయితే వెళ్తున్నాము. ఇంట్లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి మొత్తం అయితే చూద్దాము. ఫ్రెండ్స్ బయట నుంచి చూస్తే సింపుల్ హౌస్లా కనిపించినా కూడా లోపల అయితే యూజ్ఫుల్ థింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి చూడండి కుట్టు మిషను. ఇవి చూడండి, ఇక్కడైతే బీరువాలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ మా విలేజ్ ఏరియాలో ఉండే వాళ్ళ ఇంట్లో అయితే కొన్ని రకాల వస్తువులు అయితే, అంటే ఇందులో ఉన్నంత వస్తువులు అయితే ఎక్కడ అంతగా అయితే కనిపించవు. ఇక్కడైతే అన్ని రకాల వస్తువులు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే టీవీ, బీరువా, ఇన్వర్టర్ ఇవన్నీ కూడా కొన్ని ఇంట్లలో అయితే ఉండవు. సో ఇక్కడైతే ఉన్నాయి. ఫుల్గా అయితే ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇదిగోండి వంటగది. చాలా చాలా అందంగా కట్టుకొని ఉన్నారు. పాతకాలపు సామానాలు అయితే ఏమీ అంతగా లేవు, కానీ చాలా బాగున్నాయి. మొత్తానికి ప్లానింగ్ అంతా కూడా చాలా బాగుంది.
సో ఇలాంటి ఇల్లు చూస్తే మనకి అర్థమవుతుంది. విలేజ్ అంటేనే బ్యాక్వర్డ్ అని కాదు, టెక్నాలజీ కూడా స్లోలీ రీచ్ అయితే అవుతుంది. మనకి సిటీలో అయితే కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ పీస్ఫుల్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మరొక కొత్త పవర్ టిల్లర్ అనమాట. ఇది అసలు యూజ్ చేయలేదేమో అనుకుంటున్నాను, యూజ్ కూడా చేయలేదేమో, కవర్ కూడా ఓపెన్ చేయలేదు. ఒకసారి చూడండి, దీన్నైతే ఫార్మింగ్కి చాలా బాగా యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో అయితే ఒక పెద్ద ఆయన అండ్ ఈమె కూడా ఉంటారు. సో వాళ్ళకి ఒక కూతురు, వాళ్ళ కొడుకు వచ్చేసరికి ఒక 5 years బ్యాక్ అయితే చనిపోయారంట. వాళ్ళైతే చెప్తున్నారు. చాలా బాధాకరమైన విషయం కదా ఫ్రెండ్స్. ఇప్పుడే మనం ఇంటి లోపలైతే చూసాము. ఇప్పుడు ఇంటి చుట్టూ ఉన్న అసలు సంపద ఏమిటో చూపిస్తాను. చుట్టూ ఎటు చూసినా కూడా అరటి చెట్లు, అలాగే జీడి చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ జీడి చెట్టును అయితే చూడండి, గాలికి నేల కొరిగిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పాతబడిన బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి ఇంటి వెనకాతలు అయితే ఉంది. అప్పట్లో అయితే ఈ బావి దగ్గరవి నీళ్ళు అయితే తాగేవాళ్ళు. ఇప్పుడైతే మోటార్ ఉంది కాబట్టి ఇక్కడైతే తాగటం లేదు. అప్పుడు ఇక్కడ స్నానం చేసేవాళ్ళం మనం. అప్పుడు వచ్చేవాళ్ళంలే ఇక్కడికే స్నానానికి. ఇప్పుడు మోటార్ ఉంది కాబట్టి వీళ్ళంతా కూడా తాగట్లేదు. చిన్న నొయ్యి, చిన్న నోయి కాదు, లోతేనా మనిషికి కూడా. ఇంటి చుట్టూ పచ్చని పొలాలు, అలాగే జామ చెట్లు, ఇవన్నీ కూడా చాలా రకాల మొక్కలైతే ఇక్కడ ఉన్నాయి. ఈ చుట్టూ ఉండే పొలాలంతా కూడా వాళ్ళవే. వాళ్ళకైతే చాలా ఎక్కువ పొలాలు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడైతే 3 కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి. కొన్ని అంత పొడవుగా అయితే లేవు. మేమైతే అడిగాము, కాయలు అయితే చాలా పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి. సో వాళ్ళైతే ఏరుకొని తీసుకొని వాటర్ అయితే తాగండి అని చెప్పారు. కానీ మేమైతే చెట్టు అయితే ఎక్కలేకపోయాము. ఆ కొబ్బరికాయలను అయితే నార్మల్గా అయితే ఇవ్వరు, వాటిని అమ్ముతారు కాబట్టి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అరటి తోట మధ్యలో ఉన్న ఒంటరి ఇంటిని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఇది హౌస్ టూర్ కాదు, ఇది ఒక లైఫ్ లెసన్ అనమాట. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్లో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో అయితే తెలియజేయండి. మళ్ళీ అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.